ఏంటక్కి ఇంత లేటు? ఓ పండగ కదా 10 రోజులు ఊళ్ళోనే ఉందామని చెప్పి మీ ఆయన నీతో ఎక్కువ బట్టలు సర్దించాడా ఏంటి? ఇలా మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు బయలుదేరేది? పదండి బయలుదేరదాం. మీరు ముందు పదండి. పదండి, సూట్ కేసు పట్టుకుని పదండి. ఏంటా భయ్, మాయ కోసమా? అది తను ఇంకా రాలేదేంటా అని. తను రెడీ అయిపోయింది. లగేజ్ ఏదో బ్యాలెన్స్ ఉందట, ప్యాక్ చేసుకుని వచ్చేస్తానంది. ఈలోపు నువ్వు తమ్ముళ్ళు కలిసి లేడీస్ లగేజ్ అంతా ఆర్గనైజ్డ్గా సర్దండి. ఎందుకంటే ఈ అమ్మాయిలున్నారే, కార్లో యూనివర్స్ పట్టేంత స్పేస్ ఉన్నా సరే స్పేస్ లేదు అని అంటారు. ప్రతి విషయానికి సర్దుకుపోవాలి అంటారు కానీ ఏ విషయానికి సర్దుకుపోరు. అందుకే మీరు వెళ్ళి జాగ్రత్తగా లేడీస్ లగేజ్ అంతా పక్కన సర్దండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఓకే. శంకర్ గారు, లగేజ్ అంతా సర్దేశాం. శంకర్ గారు బయలుదేరదాం. బయలుదేరదాం. ఏమైంది రవి, అలా డల్గా ఉన్నావు? డల్గా ఉన్నావేంటని అడుగుతారేంటండి? పెళ్ళైన తర్వాత ఎవరైనా వాళ్ళని హనీమూన్ పంపిస్తారు, మీరేమో ఊరికి తీసుకెళ్తున్నారు. డల్గా ఉండకపోతే ఎగిరికి అంతేసుకుంటూ వెళ్తారేంటి? రవి బాధపడకు రవి, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. కానీ ఏం చేస్తాను చెప్పు, వేరే ఆప్షన్ లేదు మనకి. అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, ఓకేనా? అక్కడ ఎంజాయ్ చేద్దాంలే. చే నవ్వవా, నవ్వు. ఈ మాయ ఏది అసలు వస్తుందా రాదా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అర్జెంట్గా కాల్ చేసుకోవాలి కదా? నాకు తెలుసు. వెళ్ళి వెళ్ళి చేసుకో చేసుకో. అబ్బాయి రవి వస్తాడులే, పద వెళ్దాం, బయలుదేరదాం. శంకర్, మాయా వస్తుందా లేక ఏదైనా ప్లాన్ చేసి ప్రోగ్రాం టోటల్గా క్యాన్సిల్ అయ్యేలా చేస్తుందా? సండి సార్, ఇప్పుడు రవి ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడు కదా, ఫోన్ కట్ చేసి ఇలా రాగానే ఎగురుకుంటూ మాయ వస్తుంది చూడండి. చెప్పు రవి. మాయా ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను, ఇంటి దగ్గరే ఉన్నాను. నువ్వేంటి వెళ్లకుండా చేస్తాను, గొడవ పడతాను, అది ఇది అని చెప్పి సూట్ కేసు తీసుకుని బయలుదేరావు. నేను రాననే ముందుకేశాను, కానీ ఏం చేయను? మా నాన్న ఫోన్ చేసి వెళ్తావా చేస్తావా అంటే బయలుదేరక తప్పలేదు. మరి నీ సంగతి ఏంటి? నన్నెవడైనా పిలిస్తేనే కదా రావడానికి. అసలు నేను ఒకదాన్నున్నానన్న విషయమే అందరూ మర్చిపోయారు. సరేలే, కామ్గా వచ్చేసి రాకేష్తో మాట్లాడి మధ్యలో అటాక్ ప్లాన్ చేసి ప్రోగ్రాం క్యాన్సిల్ చేపిద్దాం, ఓకేనా? ప్లాన్ బి అదే కదా. నువ్వు బయలుదేరు. సరే వస్తానులే. ఓకే బాయ్. రవి ఫోన్ కాల్స్ అవి అయిపోయా? ఇంకేమైనా ఉన్నాయా? వెళ్దామా, వెయిట్ చేద్దామా? సండి సార్, ఇప్పుడు చూడండి, ఒక కన్నింగ్ వాయిస్ స్వీట్గా వస్తున్నాను ఆగండి అంటుంది. హే ఆగండి, నేను వస్తున్నాను. శంకర్, నేను కాదు, నువ్వు నిజంగా జీనియస్. మాయా ఏంటి లేటు? అసలు నన్ను పిలిచేలోపే నువ్వు వచ్చేసావు మాయా. వాట్ ఏ టైమింగ్ యార్, సూపర్. అసలు నిన్ను చూస్తుంటే పంక్చువాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నావు. వెరీ గుడ్. అవును, ఇప్పటికే లేట్ అయింది, వెళదామా? పైగా చాలా దూరం ప్రయాణం చేయాలి, మధ్యలో బ్రేకులు కూడా పడతాయి కదా. వాట్? అదే మనం జర్నీ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా అంటున్నాను. ఈ శంకర్ తెలిసంటాడో తెలియకంటాడో తెలియదు కానీ పంచ్ మాత్రం పర్ఫెక్ట్ టైమింగ్లో వేస్తాడు. దేవుడు తెలివితేటలన్నీ శంకర్ బుర్రలోనే పెట్టాడు. అదేం లేదు మాయా, అందరి బుర్రలో ఉన్నదే నా బుర్రలో ఉంది. కాకపోతే దీన్ని వాడే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మంది, అంతే. మనసులో అనుకుంటే కూడా పట్టేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు కదా. ఓకే, వెరీ గుడ్. పదండి, మీరు ఆ కారెక్కండి. రవి ఆ కారెక్కండి. అబ్బాయి
పద ఆ కారెక్కండి. పదాబాయ్. తమరే కారెక్కుతారు? ఏంటి ఇంకా లేటు? ఏం లేదు గౌరీ గారు, మాయ గారికి కొన్ని డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నాను. చూడు మాయ, ముందు ముందు ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎక్సైటింగ్గా, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎంజాయ్ చేద్దు కానీ ఈ కారెక్కు. పదండి. నిలబడ్డారే? ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదే. అభయ్, కొంచెం లెఫ్ట్లో ఆపుతావా? వాటర్ బాటిల్ తీసుకుంటాను. ఓకే. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. హలో, ఏంటి అప్డేట్? విలేజ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారా? ఏంటి చేసేది? ఈ శంకర్ మామూలోడు కాదు, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. రవి రానని మొండి చేస్తాడని ముందే గెస్ చేసి వాళ్ళ నాన్నతో ఫోన్ చేయించి బెదిరించి మరీ స్టార్ట్ అయ్యేలా చేశాడు. ఇంకా నాకు తప్పలేదు. నాకు తెలుసు మీ ప్లాన్లేవి వర్కౌట్ అవ్వవు అని. ఇప్పుడు అర్థమైందా శంకర్ అంటే ఏంటో? శంకర్తో డీల్ చేయటం అంత ఈజీ కాదంటే విన్నావా? నాకు చేత కాలేదని నన్ను తీసి పారేశావు. సర్లే, ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసేంత టైం లేదు. ఆ శంకర్ ఇంత పట్టుబట్టి మరి విలేజ్ తీసుకెళ్తున్నాడంటే రవికి ఆఫీస్లో అధికారం దక్కకుండా చేయడం మాత్రమే కాదు, వేరే ఏదో ప్లాన్ ఉంది. ఇంకేం ప్లాన్ అయి ఉంటుంది? మేబీ రవిలో మార్పు తీసుకొచ్చి అక్కీ లైఫ్కి అన్యాయం జరగకుండా చేయాలనేమో. అదే గనక జరిగితే మన పగ తీరుదన్నయ్య. అక్కీ రవి గ్రిప్లో ఉండాలి, రవి నా గ్రిప్లో ఉండాలి. అభయ్ ఎలాగో నా వైపు పాజిటివ్గానే ఉంటాడు. సో నేను అనుకున్నది జరగాలి అంటే రవి మన చేయి జారకూడదు. అందుకే ఈ విలేజ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వాలి. అయితే వెంటనే రౌడీని పంపించి అటాక్ చేస్తాను. అప్పుడు భయపడి ఆగిపోతారుగా. ఇందుకే నేను తిట్టేది. చూడు, ఆల్రెడీ ఆ శంకర్ దానిపై అటాక్ జరిగినట్లుగా డ్రామా క్రియేట్ చేసి నీ మీద అనుమానం వచ్చేలా చేశాడు. ఇప్పుడు నువ్వు అటాక్ చేస్తే అభయ్ ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? విలేజ్ వెళ్లకుండా ఏదో ఒక ఆటంకం కలిగించాలి, కానీ అది నువ్వు చేసావని అనిపించకూడదు. అలా ఎలా అవుతుంది మాయా? నీ బుర్ర అంతకు మించి ఆలోచించదని నాకు బాగా తెలుసు. నేను ఒక ప్లాన్ చెప్తాను, దాని ప్రకారం చెయ్యి. ఓకే, మిగిలినంతా నేను చూసుకుంటాను. బాయ్. బాయ్. అయిపోయింది. జెండే సార్, పండగలంటే పల్లెటూరులోనే చూడాలి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో సంక్రాంతి ఎంత అద్భుతంగా జరిగేదో తెలుసా మీకు? పిండి వంటలు, కోడి పందాలు, గాలిపటాలు, గంగిరెద్దులు, హరిదాసులు. ఆహాహా! ముఖ్యంగా అమ్మాయిలండోయ్, పట్టు పరికిణీలు వేసుకుని ముగ్గులేస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదనుకోండి.
అయినా జెండే గారు అప్పుడున్నంత కళగా అమ్మాయిలు ఇప్పుడెక్కడున్నారులేండి. ఆ, కళగా అంటే ఎలా శంకర్? ఎలా అంటే పెద్ద కళ్ళు, కోటేరు ముక్కు, చక్కటి నవ్వు, అందమైన జడ, గాలికా కురులు అలా ఎగురుతూ ఉంటే మన మనసు గాల్లో తేలిపోవాలి. జండి సార్, ఈ రోడ్డు పక్కన అందమైన పూల చెట్లు ఉద్యానవనంలా ఉంది కదండి. అక్కడ అన్ని పిచ్చి చెట్లే ఉన్నాయి కదా శంకర్ గారు. అంటే ఈ రోడ్డు పక్కన అందమైన చెట్లు పూల చెట్లు పెంచితే ప్రకృతి చాలా బాగుంటుంది అంటున్నా. నాకు ఎలా మాట మార్చేశారో చూసావా? నువ్వంటే నాన్నకి ఇష్టమేనమ్మా, కానీ బయటపడట్లేదు అంతే. మీ నాన్నని ఎలా ఉడికిస్తానో చూడు. జెండే సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి గౌరీ? ఏముంది సార్, ఊళ్ళో పండక్కి ఏమేమి పిండి వంటలు చేయిస్తున్నారు అని అడుగుతుంది. శంకర్ గారు, మీరు కాసేపు నోటికి తాళం వేసుకుంటే మేము మాట్లాడుకుంటాం. ఏం లేదు జెండే సార్, మా చెల్లెళ్ళు జాబ్లో సెటిల్ అయిపోయారు కదా, ఇక పెళ్లిళ్ళు చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. అందుకే వాళ్ళకి మంచి సంబంధాలు చూడరా ప్లీజ్. దాందే ఉంది గౌరీ, మంచి మంచి సంబంధాలు చూద్దాం. కానీ వాళ్ళకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా. అవును గౌరీ గారు, ఫస్ట్ మీకోసం ఓ మంచి అబ్బాయిని వెతకమని చెప్పండి. ఆ తర్వాత మీరు మీ ఆయన కలిసి మీ సిస్టర్స్కి పెళ్లి చేసేయచ్చు. అంతే అంటారా? అంతేగా మరి. ఇప్పుడు శంకర్ కూడా ఫస్ట్ తను పెళ్లి చేసుకుని తర్వాత తను తన భార్య కలిసి వాళ్ళ తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేయాలి కదా శంకర్? అంతే జండి సార్. అయితే శంకర్ గారికి కూడా మంచి అమ్మాయిని వెతకాలి. ఆయన సంగతి తర్వాత, ముందు నాకు ఒక మంచి అబ్బాయిని వెతకండి సార్, పెళ్లి చేసేసుకుంటాను. మీ ఇద్దరికి వేర్వేరు సంబంధాలు చూడడం దేనికి? మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఒకరికొకరు బాగా తెలుసు, మంచి ఫ్రెండ్స్, ఒకరి కోసం ఒకరు ఏమైనా చేస్తారు. పైగా చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ కూడా కలిసి ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఊరుకోకి, నువ్వు జెండే సార్ కలిసి మా ఇద్దరికి ఇప్పటికిప్పుడే పెళ్లి చేసేసి ఇటు నుంచుంటే హనీమూన్కి పంపించేసేటట్టున్నారు. అయినా గౌరీ గారికి నాలంటుడు ఎక్కడ సెట్ అవుతాడు? ఏ యుఎస్లోనో, ఏ లండన్లోనో, ఆస్ట్రేలియాలోనో ఉండే సాఫ్ట్వేర్లు కావాలి. అవును, మీ పని చెప్తా. శంకర్ గారు కరెక్ట్గా చెప్పారండి. జెండే సార్ నాకు శంకర్ గారిలా కాదు, అఖి వాళ్ళ నాన్నగారిలాగా సైలెంట్గా స్ట్రిక్ట్గా ఉండేలాగా స్మార్ట్గా ఉండే 6 అడుగుల ఆజానుబాహుడు ఆర్యవర్ధన్ గారు లాంటి అబ్బాయి కావాలి. శంకర్ గారే మా నాన్న ఆర్యవర్ధన్ గారు కదా. అబ్బా అక్కి, అది డ్రామాలోది కదా. అయినా ఆవిడ గారికి ఆర్యవర్ధన్ గారు లాంటి ఆజానుబాహుడు కావాలంట.
ఈసారి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఆర్యవర్ధన్ గారే వచ్చి కాపాడతారు, నేను మాత్రం కాపాడను. వెనకటికెవరో నా కోడి కూత కొయ్యకపోతే తెల్లవారదు అనుకున్నారంట. ఇదిగో జనే సార్, మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరెప్పుడు అక్కి వాళ్ళ అమ్మగారు అనురాధ గారు చాలా మంచివారు, శాంతంగా ప్రశాంతంగా ఏమాత్రం గయ్యాళితనం లేకుండా, ముఖ్యంగా పిసినార్తనం అసలే లేకుండా ఉంటారని చెప్పారు కదా. నాకు కూడా అనురాధ గారు లాంటి అమ్మాయిని వెతికి పెట్టండి, నేను పెళ్లి చేసేసుకుంటా. అనురాధ గారు భార్యగా దొరకాలంటే ఆర్యవర్ధన్ అయి ఉండాలి. సేమ్ టు సేమ్. ఆర్యవర్ధన్ భర్తగా రావాలంటే నువ్వు అనురాధవై ఉండాలి, గయ్యాళి గౌరీ కాదు. మళ్ళీ అదే మాట. గొడవ పడకండి. ఇప్పుడు స్మార్ట్గా ఉండే అనుకి సైలెంట్గా ఉండే ఆర్యాకి సెట్ అయినట్టే గయ్యాలి గౌరీకి గట్స్ ఉండే శంకర్కి సెట్ అవుతుందేమో. ఒకసారి ఆలోచించండి. వదిలేండి సార్, ఆవిడతో నేనంత రిస్క్ తీసుకోలేను. జెండే సార్, మనం విలేజ్కి వెళ్తున్నాం కదా, అక్కడ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసుకుంటాను. చేసుకోండి చేసుకోండి. సండే సార్, కక్కుర్తి పిసినార్తనం పండగ ఖర్చులు కలిసి వస్తాయని. అవన్నీ మీకెందుకు? నా పెళ్లి నా ఇష్టం, మీకేంటి కష్టం? నాకేంటి కష్టం? చేసుకోండి, నాకు సెక్యూరిటీ డ్యూటీ తగ్గుతుంది. ఆయన ఈ శంకర్ గడికి ఎవరైనా నో చెప్తే వాళ్ళకే నష్టం. ఈ గౌరీని కాదనుకుంటే మీకే నష్టం. అవును మరి, అయోధ్యపురం అంతా అదే చెప్పుకుంటున్నారు. నిజం కాబట్టి చెప్తారు. ఆ? జెండే సార్, ఇక్కడ ఎవరికో కడుపు రగిలిపోతున్నట్టుంది, ఏసీ కాస్త పెంచండి. మీకేం మండుతున్నట్టుంది, పెంచుతానాగండి. గౌరీ గారు పెళ్లి చేసుకుంటానంటే నేనెందుకు ఇంతలో ఉడుక్కుంటున్నాను? ఏంటబ్బాయి మార్పు? మాయా, ఫస్ట్ టైం మా విలేజ్కి వస్తున్నావు కదా, మా ఊరు నీకు చాలా నచ్చుతుంది. యాక్చువల్లీ నాకు విలేజెస్ అంటే చాలా ఇష్టం. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నేను. అబ్బాయి వాళ్ళ ఊర్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవును, టెంపుల్ అయితే ఇంకా బాగుంటుంది. అవును, అక్కడ పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. అన్నీ కుదిరితే అక్కడే పెళ్లి కూడా చేసేసుకోవచ్చు. ఏం కుదిరితే ఎవరికి కుదిరితే? అదే ఇంకెవరికి? మా అన్నయ్యకి, మీ అక్కయ్యకి. వాళ్ళ పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది కదా. గౌరీ చెల్లెళ్ళకు నిజం తెలుసా? అమ్మ వీళ్ళిద్దరికీ చెప్పేసి ఉంటుంది. జరిగిపోవడం ఏంటి అంటే తన ఉద్దేశం ఎప్పటికైనా జరగాల్సిందే కదా అని అనుభవి అలా అనేసింది. అవునవును, అంతే. అంతే, రాసి పెట్టుంటే ఎవరికైనా తప్పదు కదా. ట్రూ అబల్. నీ టోటల్ ఫ్యామిలీ నా చేతుల్లోనే నాశనం అవ్వాలని రాస్తుంది. అది కూడా తప్పదు. విలేజ్కి వెళ్ళాలని తెగ సంబరపడుతున్నారు. ఈ జర్నీకి బ్రేక్ పడితే చాలా డిసప్పాయింట్ అవుతారు పాపం. శంకర్, ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. చూద్దాం పదండి సార్. పద.
ఏమైంది? ఎవరో బండి పక్కన ఆపుకొని ఫోన్ మాట్లాడుతుంటే అటు నుంచి కారు వచ్చి గుద్దేసిందండి.